హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ టెక్ జోన్. ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదేంటంటే లేటెస్ట్గా మనకు రుణమాఫీకి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావటం అనేది జరిగింది. అదేందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుంది. రుణమాఫీ ఆగస్టు 15వ తారీఖు లోపు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేది మనకు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి దానికి సంబంధించి చాలామందికి అనేటి డౌట్లు అనేటివి ఉండటం అనేది జరిగింది. అదేంటే దశల వారీగా చేస్తారా, అసలు ఒకటేసారి చేస్తారా అని చాలా దాంట్లో అడగడం అనేది జరుగుతుంది అనమాట. దానికి సంబంధించిన ఒక అఫీషియల్ అనేది అప్డేట్ అనేది మనకు రావటం అనేది జరిగింది. అయితే విడతల వారీగా చేస్తే మొదటి విడత ఎన్ని వేలు చేస్తారు, ఎంతవరకు చేస్తారు, అసలు మాకు విడతలు అవుతుందా లేదా అనేది కంప్లీట్గా ఏ పరిమితిలోపు ఎన్ని దశల్లో చేస్తారనేది పూర్తిగా మనకు తెలంగాణ ప్రభుత్వం అనేది మనకు ఇవ్వటం అనేది జరిగింది, సమాచారం ఇవ్వడం అనేది జరిగింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ప్రాసెస్ అనేది అర్థం అనేది కావటం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు దానికి సంబంధించిన ఆర్టికల్ మనకి రావటం అనేది జరిగింది. అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అదేవిధంగా మహిళలకు 2500 రూపాయల పథకం కూడా ప్రారంభం కావడానికి దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా మనకు రావడం జరిగింది. కాబట్టి అవి కూడా చర్చించుకుందాం. ఇప్పుడు చూద్దాం, టాపిక్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్ మనం. ఇక్కడ చూడండి, జూలై 15వ తేదీ నుండి దశల వారీగా రుణమాఫీ అనమాట. ఇక్కడ చూడండి, మనకు ఆగస్టు 15వ తారీఖు లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందనమాట. ప్రభుత్వం పలు మార్గదర్శకాలను అనుసరించి ఇక్కడ చూడండి, జూలై 15వ తేదీ నుండి 50,000 లోపు ఉన్న వారికి చేస్తామని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 75 మరియు 1,00,000 ఇలా పెంచుతూ బ్యాంకులలో జమ చేస్తూ విధానాన్ని పరిశీలిస్తుందని చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా రైతుల్లో 70% రైతులు 1,00,000 లోపు రుణమాఫీ ఉన్నట్లు తెలంగాణ ప్రభుత్వం అనేది నివేదికలో పేర్కొనడం అనేది జరిగింది. వీరికి తొలి దశలో మాఫీ కాగా మిగిలినవి ఆగస్టు 15 లోపు జమ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అనేది మనకు చెప్పటం అనేది జరిగింది. దానిపైన ఇప్పుడు మనకు అనేది చర్చలు అనేది జరుగుతుంది. అంటే మీకు 50,000 లోపు ఉంటే జూలై 15వ తారీఖు అనేది మీకు అనేది మాఫీ అనేది అయిపోతాయి. అదేవిధంగా 1,00,000 లోపు ఉంటే మీకు మొదటి విడతగా 75,000 అయిపోయి మిగిలిన రిమైనింగ్ అమౌంట్ అనేది మనకు ఆగస్టు 15వ తారీఖు లోపు అనేది అయిపోతుందని తెలంగాణ ప్రభుత్వం అనేది మనకు చెప్పటం అనేది జరిగింది. ఇది రుణమాఫీకి సంబంధించింది. దీనికి సంబంధించింది అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు మరియు మహిళలకు 2,500 రూపాయలకు సంబంధించి కూడా మనకు ఒక ఆర్టికల్ అనేది రావటం అనేది జరిగింది. అదేంటో ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఇక్కడ చూడండి, త్వరలోనే మహిళలకు 2,500 రూపాయలు మంత్రి అనమాట. మహిళలకు ప్రతి నెల 2,500 సాయం అందించే పథకాన్ని త్వరలో ప్రారంభిస్తామని మంత్రి సీతక్క వెల్లడించిందనమాట. ఇల్లు లేని వారికి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకునే వారికి 5 లక్షల రూపాయలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పిందనమాట. ఈ పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పటం అనేది జరిగిందనమాట. నేను చెప్తున్నాను కదా. దాంతోపాటు ఇక్కడ మహిళా శక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాలకు 5 లక్షల లోపు రుణాలు మనకు ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది మనకు అవసరం లేదు, ఇలా రావటం అనేది జరిగింది. త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అంటే మీరు ప్రజాపాలనలో పెట్టుకున్న అప్లికేషన్ల ఆధారంగా వాళ్ళు అనేది ఎవరు ఎలిజిబుల్ కాదని వాళ్ళు చెకింగ్ చేయటం అనేది జరుగుతుంది. అలా చెకింగ్ చేసిన తర్వాత మీకు అనేది ఈ 2-3 మంత్స్ లోపు అనేది దీనికి సంబంధించిన మార్గదర్శకాలు పూర్తిగా అనేది మనకు అనేది రావటం అనేది జరుగుతుందన్నమాట. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.